ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లు వరుసగా 4 రోజు నష్టాల్లో ముగిసినాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ట్రేడ్ వార్ భయాలు నిఫ్టీ, సెన్సెక్స్‌ను పడేశాయి. యూరోపియన్ యూనియన్ మెక్సికోపై ఆగస్టు 1 నుంచి 30% టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం నష్టాలకు కారణం. ఓకే, దీనికి తోడు త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం మరో కారణం. ఐటీ షేర్లలో సెల్లింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే నిఫ్టీ 25,100కు దిగువకు చేరింది. అయితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు లాభాల్లోనే ముగిసినాయి. నిఫ్టీ 50 67 పాయింట్ల నష్టంతో 25,082 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 82,253 పాయింట్ల వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్ చూస్తే ఎటర్నల్, టైటన్, సన్ ఫార్మా, ఐటీసీ, M&M. టాప్ లూజర్స్ చూస్తే ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎల్ టెక్నాలజీస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.